Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we'll discuss about guest paper 2 of Maths 1B అమ్మ. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి వెళ్ళి మనం అన్నీ కవర్ చేసుకుంటూ ఈ పేపర్ను ప్రిపేర్ చేయడం జరిగింది. సో డోంట్ మిస్ ఇట్. అలాగే గెస్ట్ పేపర్ 3 కూడా ఈవినింగ్ టైంలో పోస్ట్ చేస్తానమ్మా. సో ఆ పేపర్కి సంబంధించిన నోటిఫికేషన్ రావాలి అంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ అమ్మ. ఓకే, ఎందుకంటే మీకు నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అంటే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకే, సో ఇందులోకి వెళ్ళి మనకు ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సేమ్ ఇదే మెథడ్ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా వచ్చినా కానీ చేయడానికి రెడీ ఉన్నట్లు ప్రిపేర్ కండి అమ్మ. ఓకేనా, సో క్వశ్చన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఇవే వస్తాయి. లేదంటే ఇదే మెథడ్లో క్వశ్చన్స్ లోపల వాల్యూస్ డిఫరెన్స్ ఉండొచ్చు. ఓకేనా, now let us start the class. Before going to start the class, I request all please subscribe to our channel A Square Maths Academy. Okay, so first question of the first bit, find the distance between parallel lines 5x minus 3y minus 4 equals 0 and 10x minus 6y minus 9 equals 0. so most important అనేది question, distance between parallel lines అనేది. so next second question వచ్చేసి find the area of the triangle formed by the straight line x minus 4y plus 2 equals 0 and the coordinate axis. so area of the triangle amma, area of the triangle find out చేసి ఉంటుంది. ఫార్ములా c square by 2 into mod ab. okay, so next third question వచ్చేసి find x if the distance between 5 comma minus 1 comma 7 and x comma 5 comma 1 is 9 units and the distance between 2 points ఇచ్చిండు. x వాల్యూ 5 యూనిట్ ఏమన్నాము. ఓకే, సో ఇది వచ్చేసి మనకి 3 డైమెన్షన్ జామెట్రికల్ వస్తుంది. సో నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 - z1 హోల్ స్క్వేర్ అమ్మ. ఓకే, దట్ ఈక్వల్స్ 9 యూనిట్స్ అని ఇచ్చిండు. క్లియర్, సో దాన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి రైట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఇన్ ది ఇంటర్సెప్ట్ ఫామ్. ఇంటర్సెప్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలమ్మా. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే x/a ప్లస్ y/b ప్లస్ z/c ఈక్వల్స్ టు 1 ఈ రూపంలోకి మార్చాలి మనకు. ఓకే, సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఇక్కడ వరకు మనకి, ఫోర్త్ క్వశ్చన్ వరకు మనకి జామెట్రీ పార్ట్ అమ్మా. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి క్యాల్కులస్ పార్ట్. ఇఫ్ కంప్యూట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 ప్లస్ స్టెప్ x ప్లస్ x అండ్ లిమిట్ ఎక్స్టెండ్ టు 2 మైనస్ స్టెప్ x ప్లస్ x అమ్మా. లిమిట్స్లోకి వెళ్ళి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్లో ఇది కూడా ఒకటి. సో ఎవాల్యుయేట్ నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e⁻x మైనస్ x sin x మైనస్ 1/x. సో నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 - x/1 + x అమ్మా. ఓకే, సో నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ sec ఇన్వర్స్ ఆఫ్ 1/3x² - 1. సో ఇది డెరివేటివ్లోకి వెళ్ళి వచ్చిందమ్మా. ఫిఫ్త్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి లిమిట్స్కి వెళ్ళి వస్తుంది. సెవెంత్, ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి డెరివేటివ్లోకి వెళ్ళాము. సో నైన్త్, 10th వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ చాప్టర్. ఫైండ్ ద డెల్టా వై అండ్ డివై ఫర్ ది ఫంక్షన్ y ఈక్వల్స్ టు 5x² + 6x + 6 కామా x ఈక్వల్స్ టు 2 కామా డెల్టా x ఈక్వల్స్ 0.001 డెల్టా వై డివై ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని మీద మనకు ప్రాబ్లమ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ √(సమ్ వాల్యూ ఇచ్చి 81 కానీ అట్లా ఫైండ్ అవుట్ చేయమంటాము, 82 కానీ అట్లా. సో వాటిని కూడా చూసుకోండి. నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసి వెరిఫై లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం ఫర్ ది ఫంక్షన్ f(x) ఈక్వల్స్ టు x² - 1 ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ 3,2,3 అమ్మా. 2,3 అని ఇచ్చింది. ఓకే, సో ఇది వచ్చేసి మనకు అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్కి వెళ్ళి ఇందులో మనకి ఇంకోటి మీన్ వాల్యూ థియరం మీద రోలెస్ మీన్ వాల్యూ థియరం ఉంటుంది, అదొకటి. లేదంటే లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం, ఈ రెండులోకి ఏదైనా రావచ్చు. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ బిట్ అమ్మా. సెకండ్ బిట్ వచ్చేసి మనకు ఏవైనా 5 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 5 × 4 20 మార్క్స్ వస్తాయి మనకి. సో 11th క్వశ్చన్ వచ్చేసి లోకస్ అమ్మా. లోకస్ చాప్టర్లో మెయిన్గా ది ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ P సో దట్ ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈజ్ 9 స్క్వేర్ యూనిట్స్ వేర్ A of 5,3 అండ్ B of 3, - 2 ఆర్ ది పాయింట్స్ అని ఇచ్చినాము. సో 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు పాయింట్ P of x, y అనుకొని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఈక్వల్స్ టు మనకి 9 స్క్వేర్ యూనిట్స్ ఇచ్చిండమ్మా. ఓకే,
సో నెక్స్ట్ 12th క్వశ్చన్ వచ్చేసి when the axes are rotated through an angle pi/6, find the transformed equation of x power of 2 plus 2√3 xy minus y square equals to 2a square. ఇది ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ కన్వర్ట్ చేసి ఉంటుంది. యాంగిల్ ఇచ్చినప్పుడు మనము x ఈక్వల్స్ టు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అనగానే స్మాల్ x ఈక్వల్స్ టు క్యాపిటల్ X ఇంటూ కాస్ థీటా మైనస్ y సైన్ థీటా, స్మాల్ y ఈక్వల్స్ టు క్యాపిటల్ X కాస్ థీటా సైన్ థీటా ప్లస్ y కాస్ థీటాలో కన్వర్ట్ చేసి మనం దీన్ని ఈక్వేషన్ సాల్వ్ చేసి ఉంటుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ 4,1 అపాన్ ది స్ట్రేట్ లైన్ 3x minus 4y plus 12 equals to 0 నమ్మా. సో ఇది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ మీద ఉన్న ప్రాబ్లం. సో ఫార్ములా బేస్డ్ ప్రాబ్లం ఇది. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి అందులో ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్దమ్మా. ఓకే, నౌ ది నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ది సెకండ్ బిట్ 14th one. Show that f of x equals to cos ax minus cos bx by x square if x not equal 0 and 1/2 of b square minus a square if x equals to 0 నమ్మా. సో ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఏ అంటే మనకు కంటిన్యూస్ ఫంక్షన్లోకి వెళ్ళి కంటిన్యూటీకి వెళ్ళి ఇచ్చింది లిమిట్స్ కంటిన్యూటీ. నెక్స్ట్ 15th క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ sin 2x ఫ్రమ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్. ఫస్ట్ ప్రిన్సిపల్కి కంపల్సరీ వస్తామా డెరివేటివ్లో. సో డెరివేటివ్లో ఇంకా ఒక 4-5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని కూడా మరి కన్సిడర్ చేయండి. అందులో మెయిన్గా sin 2x tan 2x మీద కాన్సన్ట్రేట్ చేయండి, లేదా cos square x ఇంకోటి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 16th one. షో దట్ ది curve 6x square minus 5x plus 2y equals 0 and 4x square plus 8y square equals to 3 touch each other at 1/2, 1/2. So next 17th question వచ్చేసి the volume of a cube is increasing at the rate of 9 centimeters per second, centimeter cube per second. How fast is the surface area increasing when the length of the edge is 10 centimeters? ఓకే, సో నెక్స్ట్ థర్డ్ బిట్ వచ్చేసి థర్డ్ బిట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది సర్కంసెంటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ హూజ్ వెర్టిసెస్ ఆర్ -2, 3, 2, -1 అండ్ 4, 0 నమ్మా. సర్కంసెంటర్ కానీ ఆర్థోసెంటర్ మీద కానీ కంపల్సరీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ వచ్చేసి పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్. షో దట్ ది product of the perpendiculars from alpha, beta to the pair of lines ax square plus 2hxy plus by square equals 0 is mod a alpha square plus 2h alpha beta plus b beta square by under root of a minus b whole square plus 2h whole square అమ్మా. ఓకే, ఇది పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్లోకి వెళ్ళి నెక్స్ట్ 20th క్వశ్చన్ కూడా ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ది లైన్స్ జాయినింగ్ ది ఆరిజిన్ టు ది పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది కర్వ్స్ x square plus 2x square plus y square plus 2x plus 2y minus 5 equals 0 and the line 3x minus y plus 1 equals 0. ఇది హోమోజీనియస్ మెథడ్ అమ్మా. ఇది కూడా పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్లోకి వెళ్ళి వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ 21th క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ది 2 డయాగోనల్స్ ఆఫ్ ఎ క్యూబ్. సో ఇది మనకు వచ్చేసి డీసీస్ అండ్ డిఆర్స్కి వెళ్ళి కన్సిడర్ చేయాల్సిన ప్రాబ్లం ఇది. ఓకేనా, సో కామన్గా వేరే లైన్స్ ఇచ్చి పర్పెండిక్యులర్ ఆర్ యాంగిల్ బిట్వీన్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అడుగుతారు, లేదంటే యాంగిల్ బిట్వీన్ ది లైన్స్ అని అడుగుతాడు. సో అది కాకుండా మనకు ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ది డయాగోనల్స్ ఆఫ్ ఎ క్యూబ్ కూడా అడగచ్చాము. సో నెక్స్ట్ 22 క్వశ్చన్ డిఫరెన్షియేషన్కి వెళ్ళి ఇఫ్ x power of 5 plus y power of x equals to a power of b then prove that dy by dx equals to minus of y into x power of y minus 1 plus y power of x log y by x power of y into log x plus x into y power of x minus 1 అమ్మ. ఇది 22nd క్వశ్చన్. 23rd క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ది కర్వ్స్ y square equals to 4x, x square plus y square equals to 5. ఇది అప్లికేషన్ డెరివేటివ్స్లో వచ్చిందమ్మా. 23rd క్వశ్చన్ వచ్చేసి డెరివేటివ్ ప్రాబ్లం. 24th క్వశ్చన్ వచ్చేసి అప్లికేషన్ డెరివేటివ్. అందులో రిటర్న్ ప్రాబ్లం ఇది ఒకటి ఇంపార్టెంట్. ఏ విండో ఈజ్ ఇన్ ది షేప్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ సర్మౌంటెడ్ బై ఏ సెమీ సర్కిల్. If the perimeter of the window be 20 feet, find the maximum area అనడమ్మా. ఇది 24th క్వశ్చన్. సో 24th క్వశ్చన్ వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్కి వస్తుంది. సో దిస్ ఇస్ ది గెస్ట్ పేపర్ ఆఫ్ 1B. సో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ A Square Maths Academy. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ అమ్మా.